వైసీపీ హయాంలో భూ హక్కులకు సంబంధించి చాలా రకాల జీవోలు వచ్చాయి. అందులో అసైన్డ్ భూములు, ఫ్రీ హోల్డ్ ఒకటి. డి పట్టా భూములు నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించి రాయితీగా మార్చారు. తర్వాత ఆ భూములకు రెక్కలు వచ్చాయి. పెద్ద ఎత్తున పట్టాలు మారాయి. ఒక ఫ్రీ ప్లాన్ ప్రకారం ఈ విధానాన్ని తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల భూములను మార్చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు తగలబడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి స్కామ్ జరిగిందని గుర్తించారు. ప్రధానంగా ఉత్తరాంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను నాటి ప్రభుత్వ పెద్దలే దోచుకున్నారని గుర్తించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శిపై కూడా ఆరోపణలు వచ్చాయి. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవిలో కొనసాగేందుకు ఆయన అయిష్టత చూపారు. ఇంకా పదవీకాలం ఉండగానే సెలవుపై వెళ్లిపోయారు. ఉత్తరాంధ్రలో తన కుటుంబ సభ్యుల పేరిట భారీగా అసైన్డ్ భూములు సేకరించారు అన్నది ఆయనపై వచ్చిన ఆరోపణ. అధికారంలో ఉన్నప్పుడు భూములకు సంబంధించి అనేక జీవోలను జారీ చేసింది. వీటిల్లో ముఖ్యమైనది అసైన్డ్ ల్యాండ్, ఫ్రీ హోల్డింగ్. దీని ప్రకారం డి పట్టా భూములను పూర్తి స్థాయిలో కూడా జిరాయితీ భూములుగా మార్చి వాటిని పట్టాలుగా తయారు చేసి అన్యాక్రాంతం చేయటం దీనివల్ల గత ప్రభుత్వం చేసిందని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వ్యవహారంలోకి వెళితే మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో కీలకమైన ఫైళ్లు దగ్ధమయ్యాయనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపైన ముఖ్యమంత్రి కూడా సీరియస్గా స్పందించారు. అప్పుడు డీజీపీని అలాగే సిఎస్ని కూడా హుటాహుటిన హెలికాప్టర్లో కూడా అక్కడికి పంపించడం జరిగింది. దీనికి సంబంధించి అటు రెవెన్యూ శాఖ ఇటు పోలీసు శాఖ కూడా సంయుక్తంగా విచారణ చేపట్టాయి. ఈ విచారణలో అనేకమైన విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో ఇది కేవలం మదనపల్లిలో మాత్రమే జరగలేదని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యకలాపాలు జరిగాయని, ముఖ్యంగా అసైన్డ్ ల్యాండ్స్ను ఫ్రీ హోల్డింగ్ చేసి ఆ తర్వాత వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి జిరాయితీ భూములుగా మార్చి వాటికి పట్టాలు సృష్టించి అన్యాక్రాంతం చేయటం వంటి కార్యకలాపాలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు పాల్పడ్డారని గుర్తించారు. ఇందులో భాగంగానే విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా ఈ రెవెన్యూ భూములకు సంబంధించి అన్యాక్రాంతానికి సంబంధించి ముఖ్యంగా అసైన్డ్ ల్యాండ్స్ అన్యాక్రాంతానికి సంబంధించి ఆయన స్థానిక ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరించారు. సిసోడియా 2 రోజుల పాటు కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారనే విషయం తెలుసుకుని ప్రజలు పెద్ద ఎత్తున తమ కంప్లైంట్లను ఆయనకు ఇవ్వడం జరిగింది. ఈ కోవలోనే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వానికి సంబంధించిన భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా అప్పట్లో అధికారంలో ఉన్న కొంతమంది పెద్దలు ప్లాన్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ కోవలోనే ఈ విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా విజయనగరంలో ఉన్న దాదాపుగా 120 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ను ఫ్రీహోల్డ్ చేసుకొని కొంతమంది పెద్దలు తమ గుప్పెట్లోకి తీసుకున్నారని ఆయన పర్యటనలో భాగంగా తేటతెల్లమైంది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం సిసోడియా చేస్తున్న ఈ విచారణతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఈ భూదోపిడీకి పాల్పడిన వారంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది ఏ విధంగా మలుపు తిరుగుతుందనే ఆందోళన అయితే వాళ్ళలో వ్యక్తమవుతుంది. అయితే సిసోడియా కేవలం దీన్ని అలా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో కూడా అటు పోలీసుల వైపు నుంచి దర్యాప్తు చేపిస్తూనే రెవెన్యూ శాఖ వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫైళ్లను తనిఖీ చేస్తూ తనదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల వందలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లుగా ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు తమ గుప్పెట్లోకి తీసుకున్నట్లుగా తెలుస్తున్నట్లు ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరాలను సేకరించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా సిసోడియా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే గనక జరిగితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీ వ్యవహారాలు వెలుగులోకి వస్తే మాత్రం అనేక మంది పెద్దల జాతకాలు బయటపడతాయని భావిస్తున్నారు. వారందరికీ కూడా రెవెన్యూ యాక్ట్ ప్రకారం శిక్ష తప్పకపోవచ్చునని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఆర్పి సిసోడియా ఉత్తరాంధ్ర పర్యటనతోనే 120 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ అన్యాక్రాంతమైనట్లుగా గుర్తించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వందల వేల ఎకరాలు
అన్యాక్రాంతమయ్యాయో అనే ఆరోపణలు చర్చలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. సిసోడియా తన పర్యటనలో భాగంగా కనుగొన్న వివరాలను కానీ వెల్లడిస్తే కానీ ఈ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే లేదు. కెమెరామెన్ రమేష్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.